రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో శనగపిండి హల్వా చేయబోతున్నారు. అవునండి. శనగపిండితో హల్వా అంటే మనం జనరల్ గా హల్వా అనగానే ఏదో ఫ్రూట్స్ తో గానీ ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాం. అంటే వెజిటబుల్స్ తో అలా కొంతమంది అంటే ఈ పిండిల కాంబినేషన్ లో కూడా చేసుకుంటారండి. మైదా పిండితో కానీ లేకపోతే బియ్య పిండితో. ఇప్పుడు శనగపిండి చేస్తున్నారు అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది మనకు. సో జనరల్ గా శనగపిండి అంటే మనం ఎక్కువ మైసూర్ పాక్ లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా అదే చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు శనగపిండితో హల్వా. yes ఓకే, చూద్దామండి శనగపిండి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపిండి హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం నెట్తో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం అండి. ఓకే, సో దీంట్లో డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్. ఓకే. మనం లైట్ గా హల్వాలో మనం ఎప్పుడైనా కూడా లాస్ట్ ఫైనల్ గా కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటేనే అది కొంచెం కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎస్ అండి. సో కంపల్సరీ. యా, కంపల్సరీ. సో వీటి మనం పక్కన పెట్టేసుకుందాం. సో దీంట్లోనే మనం శనగపిండి వేయించుకోవాలండి. అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే మనకు ఆ కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది. శనగపిండి అనేది నెయ్యిలో అలా వేయించగానే మనకు చాలా బాగుంటుంది కదా రాజు గారు ఫ్లేవర్. కొంతమంది అలా వేయించుకుని షుగర్ అలా వేసేసి తినేస్తారు, సేమ్ అలా పిండి డైరెక్ట్ గానే తీసుకుంటారు. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఓకే, మరి సో శనగపిండి వేగిపోతూ ఉంటుంది. ఆ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సున్నిపిండితో ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేసినట్లయితే చర్మానికి ఎంతో మంచిది. ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తూ ఉన్నట్లయితే చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, అయిపోయిందా? అయిపోయిందండి. కొంచెం కలర్ కూడా మారింది కదా మనకు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పాలు, అలాగే కొద్దిగా నీళ్లు కూడా అండి. ఓకే, సో ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. కొంచెం మనం జాగ్రత్త పడాలి. శనగపిండిలో అదే ప్రాబ్లం, కాస్త మనం ఫాస్ట్ గా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం దగ్గర పడుతుండగా సరిపడా పంచదార, అలాగే యాలకుల పొడి. సో ఆ పంచదారలో ఉన్న వాటర్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది కదా. ఇది మెల్ట్ అయిన తర్వాత ఇంకొంచెం లూజ్గా అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే మనం శనగపిండి వేయించుకునేటప్పుడు అడుగు అంటుకుంటూ చూసుకోవాలి. సో దూరగా వేగితే మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇదేమన్నా మనకి కలర్ చేంజ్ అయితే బాగుంటుందా, లేకపోతే సేమ్ ఇక్కడే ఇలాగే తీసేసుకోవచ్చు? సో ఇలాగే ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్, వెరీ నైస్ రాజు గారు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో దీంట్లో కావాల్స్తే లేకపోతే అంటే కొన్ని ఏమన్నా పప్పులు కానీ శనగపప్పు ఉడికించి యాడ్ చేసుకోవచ్చు. ఓ బాగుంటుంది కాంబినేషన్, శనగపప్పు ఉడికించి అలా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, తీసేద్దామా? రెడీ. బౌల్ ఇస్తారా?
ఓకే Yes. సో పైన నుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి. హల్వా రెడీ అండి. వావ్, హల్వా సూపర్ గా, అసలు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది రాజు గారు. టేస్ట్ చూసేయాలని ఉంది, అయినా సరే మీరు కార్వింగ్ చేస్తే ఇమీడియట్ గా టేస్ట్ చూసేద్దాం. ఓకే, అంటే కార్యం కూడా సింపుల్ గానే చేసేస్తాను. ఓకే అండి. ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. ఆరెంజ్ తీసుకున్నాను, హైబ్రిడ్ వన్. సో వీటిని రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఓకే. ఈ హైబ్రిడ్ ఆరెంజెస్ అయితే మనకు కొంచెం ఆ కట్ చేసినప్పుడు షేప్ కానీ కలర్ కానీ ప్లేట్ కి బాగా కనిపిస్తాయి. ఎస్, అలాగే స్కిన్ కొంచెం మందంగా ఉంటుంది ఇది. అవును. లోపల సెగ్మెంట్స్ కూడా కొంచెం బాగుంటాయి నీట్గా. యా. ఓకే, సో నెక్స్ట్ వీటిని మధ్యలకు ఇలా ఘాటు పెట్టుకోవాలి. సో ఒక 2 స్లైసెస్ ఇలా మధ్య కట్ చేస్తాను. ప్లేట్ ఇస్తారా? ఓకే. సో ఇలా ట్విస్ట్ చేసేసి ఇలా కార్నర్లో వస్తుంది. వావ్, ఎంత ఈజీగా ఉందో. చూసే వాళ్ళకి మాత్రం అదేదో చాలా కష్టమైన కార్వింగ్ చేసి దాన్ని అలా ట్విస్ట్ చేసాం అన్నట్టు ఉంది. ఎస్ షేప్లో వస్తుంది కదా. యా, కానీ యాక్చువల్ గా ప్రాసెస్ చూస్తే మాత్రం చాలా Simple. ఈజీగా ఉంది. అసలు ఆ వైట్ కలర్ ప్లేట్ మీద ఆరెంజ్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో రాజు. ఎస్, సో మనం తీసుకునే డిస్ప్లే ప్లేట్ తీసుకునే అంటే వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ కలర్ కాంబినేషన్ చూసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇట్స్ లైక్ సోబర్ గా, చాలా రిచ్ గా, డెలిషియస్ గా కనిపిస్తుంది అనమాట మొత్తం ప్లేట్ అంతా కూడా. బాగుంది రాజు గారు, చాలా బాగుంది. ఓకే, శనగపిండి హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. శనగపిండి హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో శనగపిండి వేసి వేయించాలి. దీనిలో పాలు, తగినన్ని నీళ్లు పోసి పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే శనగపిండి హల్వా రెడీ.